వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ గా వస్తది. కొందరికి నోటిఫికేషన్ వస్తలేదు అని అంటున్నారు దోస్తులు. యూట్యూబ్ యాప్ ని అప్డేట్ చేసుకొని అయితే పెట్టుకోండి. అలాగే మన నోటిఫికేషన్స్ లో బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ఆల్ అని పెట్టుకోండి. అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 197 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈ బంటి ఏం చేస్తున్నాడు? బోరు కొడుతుంది. అట్లా షాప్కి వేద్దామంటే తోడుగా వస్తాడు. బంటి, ఓ బంటి, ఉన్నావా బంటి? ఉన్నా రా బంటి. వస్తున్నావు. ఏం చేస్తాడో ఏమో. ఏంటి దర్శు? ఏం లేదు బంటి, ఏం చేస్తున్నావు? బోరు కొడుతుంది. అట్లా బయటికి వెళ్ళొద్దాందా? బయటకంటే ఎటు? షాప్కి పోయేద్దాందా, ఏమన్నా కొనుకొచ్చుకుందాం, టైం పాస్ అట్లా. అవునా, సరే నేను ఇటు తలుపులేసి అటు తలుపులేసి వస్తా, నువ్వు ఇటు ముంగటికి వెళ్ళిరా. సరే బంటి, తొందర్రా. వస్తాపా. ఈరోజు ఎవ్వరు లేరు ఇంటికాడ. నరేష్కేమో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంటికన్నా పోదామనంటే వాళ్ళ అమ్మున్నల నానున్నట్టున్నారు కదా ఇంటికాడ. పూసుకన నేను పోతే నువ్వెందుకు వచ్చినావని అంటారో ఎట్లనో. ఆగో ఓ బంటి. పింకీ, ఆగో ఎవరి అమ్మాయి? నీ రాశ ఏంది? ఏ కాదు, నీ ఎవ్వరి చూసినిగా నా రాశే అనుకుంటావా నువ్వు? మరి కాదు, ఇద్దరు జోడీగా పోతున్నారు, ఎవరా అని. గా పుష్ప అంటే తెలుసా నీకు? మా ఇంటి పక్కకుంటది వాళ్ళ బిడ్డ. అబ్బో, దీనిసో ఒక సైకిల్ దొక్క బంటి తోటి పోతుంది ఇది. అవునా, ఏం పేర్రా నీ పేరు? నా పేరు అశ్షు. మీ పేరు? నా పేరు పింకీ. ఓహో అవునా, సరే రా బంటి పోదాం. ఎటు పోతుర్రు? షాప్కి పోదామని పోతున్నాం. నేను రావాలా బంటి? నువ్వెందుకు మా మధ్య అంటుంది? మన మధ్య ఏముంది? ఆహా, ఏదో మొదలైందా ఏంది మీకు నా మీద? అవునా, మీ మధ్యలో అద్దా అయితే పోర్రి రాబంటి. అబ్బో, ఈ పోరు అందంగా ఉన్నదని ఈ పోరు ఎంబడ తిరుగుతాడా? ఏం మంచిగుంది అంతగానం? అట్లనే ఉంటది. కొత్తోళ్ళు అత్తే పాతోళ్ళని దేకుడు బంద్ చేస్తారు. పెగ్గేద్దామారా మల్లిగాటు పోయి. అద్దే నీ అవ నిన్న పెగ్గేసినందుకే నా పిల్ల వచ్చి పొట్టు తిట్టింది. రాత్రి ఇంత తాగి సప్పుడేక వన్నది నయం గాని ఇప్పుడు అద్దు. అది వచ్చేవరకట నేను పనంతే వెయ్యాలట. తాగుంటే మాత్రం ఇయ్యాల నీకు నాకున్నదని సవాల్ చేసిపోయింది. అయ్యో అంతేనా? మల్లవ్వ పెద్ద దండిదేరు. దండిదా మహాదండిదా? ఆట ఆడిస్తుంది నన్ను, కానీ నేను ఆడ. ఈ ముసలోళ్ళ పని మంచిగా ఉన్నది, మంచిగా ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటారు. ఇలా మా నాన్నమ్మ పనికే పోలేదు. పొల్లేందంతే ఎట్లనో ఉంటది. టింగు టింగు అని తిరుగుతా అంటదా ఆడికి ఈడికి. లింగవ్వ మనవరాలు కదా ఆమె. అవును. ఏం చేస్తారు? తిన్నవా ఓ బావా? ఇక తినకపోతే ఉపాసం ఉంటానే. తిన్నా. ఏమైంది మళ్ళా సప్పుడు చేస్తలేవు? ఏం సప్పుడు చేయాలి? నేను అసలే షాకులా. ఈ మల్లయ్యతోటిగా షెడ్యూల్ పంపమంటే బాగానే చేసినావు కదా. నేనేం చేసినా? నీకు అచ్చి తీసుకొని పోవత్తలేదా నీ షెడ్యూల్? నువ్వు బట్టలు ఇప్పుకొని ఇంట్లో ఎందుకు తిరుగుతాన్నావు? బట్టలు ఇప్పుకొని నేను మందిళ్ళల్లో తిరిగినా ఏమన్నా? నా ఇంట్లో నేను తిరుగుతాన్నా, తానం చేస్తా అని ఇప్పుకున్నా. అంత లోపట్నే మల్లయ్య వచ్చిండు, నేనేం చేయాలి? నువ్వు ఏడాన్ని ఇప్పుకొని తిరుగు గాని గా నా షెడ్యూల్ పట్టుకరాపో. నాకు ఒకటే అయింది. అరే రామశంకర, ఒక్కటి కానీ మొత్తం వేసుకోకు. నాకేంది? నీకు నీ షెడ్యూల్ కావాలంటే రా, అచ్చి తీసుకపో. నువ్వు బహురూపులాడిదానివే తీయే, నీతోటి ఎవడో రాలే. నేను బహురూపుల దాన్ని అయితే నువ్వు మంచోనివా? నువ్వు గసంటోనివే. తెలియదా నీకు? ముందు తెలియదా? అన్ని తెలిసే మరదలు నా ఎంబడబడితివి. నీ నోట్లో నోరు పెట్టే బదులు సప్పుడేకున్నది నయ్యం. ఓ మల్లయ్య, బోటి కూర అండి నా తిందువుదా? నాకెందుకబ్బా నీ బోటి కూర? అద్దద్దు. ఇన్ని రోజులు నేనైనా ఇప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు కావద్దా మల్లయ్య?
అందుకే నేను రమ్మంటుందేమో. చేతులున్న కట్టె అనుకొని పెట్టు పెడతా ముసలి బాడుకోవు. అమ్మగా తిన్నవే ఎరిగినావు నా దగ్గర. ఇప్పుడు నీకు కక్కత్తన్నా. కక్కు లేదు కిక్కు లేదు కాను పో. ఆహా, నీకు కిక్కు కావాలా అయితే? ఏ ఊర్రకే నీ అవ్వ పా జాంగలిద్దు పా అత్త. దా నిన్ను ఇవాళ అటే పడతా నేను రా. నన్నెందుకు నువ్వు అటు పడతావే? నా జాంగల గురించి నేను అత్త నా జాంగలు తీసుకొని పోతా. గదే గదే దా. పా అబ్బో ఇడ్లంగ ముసలోడే అది అచ్చుడుతోటే దానెంపడవాడు వీక్తాడు. ఓర్ని అవ్వ వీళ్ళెవరు? తాత మంచిగా ఉన్నావా అని? ఎవలవ్వ నువ్వు? నేను తాత అశ్వును, పుష్ప బిడ్డను. మర్చిపోయినవా? అబ్బో తల్లి నువ్వా? ఎప్పుడు వచ్చినావురా అవ్వా హాస్టల్ నుండి? రోజులైతుంది బిడ్డ నేను చూడకనే ఏర్పాటు ఎత్తలేను. నేను మొన్న రాత్రి వచ్చిందే తాత. అమ్మ అమ్మ అందరూ మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారవ్వా. పనికి పోయిర్రు. తిన్నరా? మరి ఎటు వేస్తారు? ఏగి దుకాణంలోకి పోయినాం తాత. అవునా తల్లి? ఉంటావా 4-5 రోజులు? ఇప్పుడు మాకు హాలిడేసే, ఇక 2 నెలల దాకా ఇటే ఉంటా. అవునా సరే సరే. అశ్వు పోదాంపా. అబ్బో పిల్ల పెద్దగా అయిపోయింది. రేపు అత్తవు కదా పుష్ప? అచ్చుడే అచ్చుడే. మీరు ఇద్దరు రారా? అత్తే అయిపోవు కదా. ఇక పనున్నది మా అత్తగారింటికి పోవాలి లత, లేకపోతే మా అద్దుము. సరే సరే తి. మరి ఇక వారి వాళ్ళు నడతారు నడక. రమా ఇక వారి టైం అయింది కదా. నువ్వు రావా? నేను మా బాబుతోటి అత్త ఇవన్నీ చదిరద్దా, పత్తంతా ఓ పెద్ద సంచులకు పోయొద్దా? అవునవును కదా రామాపా. నువ్వు అడుగు నేను అత్త. ఎందుకు నువ్వేం చేస్తావు? పొలం కాడికి పోయి రావద్దా అనే చూసి రావద్దా? సరే మరి పోతున్నా తొందర్రా. తొందరనే అత్త పో. రాజు రేపాటు పోకుంటే ఏమో బుక్కడి బువ్వకే పోతుర్రా ఇక. ఏగో ఈ మధ్యలో బాగా రోజులైతుంది లత పోక. ఇక వాళ్ళు కూడా ఎప్పుడు అత్తలేరు అని వాళ్ళు ఫీల్ అవుతుర్రు. ఇక అందుకే అట్లా పోయి కలిసి ఓ బుక్కడంతా తిని వద్దామని. పొద్దున పోయి సాయంత్రం వరకు అత్తాం గాని మళ్ళీ ఎల్లుండి అత్తం పత్తేరా. సరే సరే తీ మరి. ఇక మంది రోజు రోజుకు తక్కువనే అవుతారు. నా పత్తేరుడు ఎప్పుడైపోతుందో ఏం కథను. అయిపోతుంది. సరే రాజు దా. మా బాపడ సంచులు చదువుతాడు, నేను అటు పోతా, నువ్వు పొలంకి వెళ్ళి చూస్తావా? చూడాలి. ఏమైందే బాపు? ఎంత బిడ్డ ఇక పోదాంపా. అదంతా సంచిలా పెట్టినా నేను పత్తి. అయ్యో కొను పెట్టినావా అనే సంచులు ఏడేసినావు? సంచులు దాని కింద వేసిన బిడ్డ తడవకుంటా. ఒకవేళ గట్టనే వర్షం వస్తుందేమో అని. వర్షం వస్తుంది. కరెంటు బంద్ చేసిందా లేదా చూసేస్తావు. నువ్వు ఇన్నే ఉండు. సరే సరే చూసాపో. ఇంత మంచిగా ఉంది ప్లేసు. ఈ టైంకి ఈ వెదర్కి ఇట్లా మంచిగా వంట చేసుకొని ఆరామ్స్గా కూర్చొని తింటా అంటే ఉంటది కదా, మజా ఉంటది. అబ్బా ఈ చెట్టు కొమ్మ అస్సలు అందుతలేదు. ఓ లత ఏమైంది? ఏం లే రాజు, ఈ చెట్టు కొమ్మ పట్టుకొని ఊగుదామనంటే ఆ కొమ్మ అందుతలేదు. అవునా ఏమైంది? ఇక పోవద్దా అత్తవా? పోవుడే పోవుడే బాపత్తండట పోదాం. ఇటు వేయండు. కరెంట్ ఏమో బంద్ చేసిందా లేదా చూసేస్తా అని వేయండు. ఓ బాపు రాయే. పాపా ఆగో నువ్వు కూడా పోలేదా అన్నయ్యా? పోలేదు, నేను పొలం చూసి నేను అత్తన్నా. సరే పార్రీగా పోయత్త లత. పో పో. నీ మొగడింకా లతను మర్చిపోలేదా ఏంది? నువ్వు కూడా లత లత అని మొత్తం మంచిగానే మాట్లాడుతున్నావు కదా. ఏ మర్చిపోయిండు, వాళ్ళు దోస్తులు లెక్కనే ఉంటారు. ఏ ఊకో, అన్నిట్లల్లా కలిసి మెలిసి ఉన్నోళ్ళట మర్చిపోయారంటే నువ్వు నమ్ముతావా రామా? నేను చూస్తానా కదా పుష్ప. ఏం చూసినా కూడా జాగ్రత్తగా ఉండు నువ్వు. ఏం ముచ్చట పెడతారు ఇల్లు? అసొంటోళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి అట్లాంటి పని చేసినాక ఎవ్వరు మరవరు. నీ మొగుడు కూడా చూసినావా, ఆమె పక్కకే పట్టుకుంటా ఆమె గురించే పాటలు పాడతాడు. ఆమె గురించి ఎందుకు వాడతాడు? ఏంటిది? ఏం లేదండి. అదేందో ఆమె గురించే వాడతాండు అని అంటారు. ఏంటిదా ముచ్చట ఏంటిది? మా ముచ్చట వేరేనయ్యా, నీ గురించి ఎందుకు వస్తుంది ముచ్చట? ఏమైంది వచ్చినవు తొందరనే? కాకపోతే నేను అక్కడ ఏం చేస్తా, మీరు అప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా ఈయన్నే ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నారా? ఇక పోతున్నామండి. ఇక పుష్ప బాగా రోజులైతుంది కలవక అని మాట్లాడుతాన్నా. ఇక అలా బిడ్డ వచ్చిందట. ఇక ఓసారి రా మా ఇంటికి అని అంటుంది ఇప్పుడు. కానీ ఇక ఇప్పుడు ఏడత్తా పోతా అంటన్నా. పాపా నడువు, మీకు ముచ్చట్లు అంటే సంబరం. ఇవరిదాకా షేర్లో పెట్టింది గవ్వే ముచ్చట్లు, మళ్ళీ ఇప్పుడు వచ్చి పెట్టేది గవ్వే ముచ్చట్లు.
మీరు వదండి వస్తానా. వామ్మో పుష్ప కొంచెమై తిను. అల్లా ఇంటే తిట్టేటోడా నిన్ను? తిట్టుడు కాదు నరకు. మళ్ళీ ముచ్చట్లు పెడుతున్నావు మళ్ళీ మా ఇద్దరు గురించి అని. సరే సరే ఇక పోదాంపా. ఏ ఇక మెల్లగా రామా, నేను ముచ్చట్లు పెట్టుకుంటా వచ్చినావు. తొందరనే ఊరికి వచ్చారు కదా. ఏం చేసిరే పోరి టకటకనే వచ్చినవిగా. అందిరేనా? మా బంటిగాడు వేసిండు ఊడ్చిండు బొల్లోవిండు. ఇక బియ్యం కడిగినా ఇలా కూర్చున్నా. అవునా? ఏమైంది అమ్మ లేట్ అయింది? నేనిగా మాట్లాడుకుంటా వచ్చిన బిడ్డ. బోళ్ళు తోమినావా? తోమినా ఊడ్చినా అమ్మా. చాయ్ కూడా పెట్టుకున్నా. నేను తాగినా, నువ్వు తాగుపో. అబ్బో అశు చిన్నప్పుడు ఒక్క పని ముట్టపోదువు. ఇప్పుడు పెద్ద పెరిగినాక మస్తు ఎత్తాను. అక్క చిన్నప్పుడు ఎవరైనా చేస్తారా అని? పెద్ద పెరుగుతా అంటేనే కదా పని నేర్చుకొని చేస్తారు. అబ్బో నా వెనకనే ఉన్నావు నువ్వు. మరిగా ఊరు కొట్టిందా బిడ్డ? ఏం కొట్టలేదే. ఈ బంటిని పిలిచిన కాసేపు ముచ్చట పెట్టుకుంటున్నాం. షాప్కి వచ్చినాం. అటు ఇటు కాసేపు పడుకున్నా. కథం నువ్వు వచ్చినావు. సరే తీయవ్వ, నేను ఛాయ్ తాగుతా. తాగుపో. ఏమైంది పెద్దమ్మ నెరవడ్డావా కూసున్నావు? నెరవాడు ఏం లేదురా. ఇక పొద్దంతా అంగుడేనాయే పత్తేరుడు అంగుకుంటా లేసుకుంటా ఏరే వరకు నాకు నడవంతా వస్తుంది. నేను పోకు అని అంటే ఉరుకుతాంది. మరి నువ్వు కూడా ఓ రాదురా నా అంతకు. నువ్వు పోయి 300 రూపాయలు నాకు తెచ్చిస్తే ఏమైతుంది? అందరూ కైకిలు పోతా అంటే చూసుకుంటా ఉండబుద్ధి కాదు. చూడకు, వాళ్ళు పోతా అంటే కళ్ళు మూసుకో, లేకపోతే ఇంట్లో ఉండు. నిన్నెవరు చూడమంటారే? బంటి అశు వీని అన్ని గివ్వే జోకులు. వీన్ని ఎవరు చేసుకుంటారో గాని అది వీనితో టొర్రి సావాలే. నన్ను చేసుకున్నది నాతోటి ఎందుకు కొరుతుంది? నేను దాంతో రాలే గాని. ఎవరినన్నా పిల్లలన్నీ చూసుకొని లవ్ చేయరా అంటే నీకు అది సాధన అయితే లేదు. అట్లన్నా నీకు పెళ్లి చేద్దామనంటే అరే మనసుకు నచ్చిన అమ్మాయి దొరకద్దానే? అంటే బంటికి లవర్ లేదా? ఏంది నీకు లవర్ లేదా బంటి? దాని ముఖానికి ఏడుంది బిడ్డ? లేదు లేదు లవర్ లేదు ఏది లేదు. పెళ్లి సంబంధాలు గుర్తామని అంటేనేమో అద్దు అని అంటాడు. మరి అద్దంటున్నావు కదరా, ఓ పిల్లనన్నీ చూసుకొని సెడి చేసుకో. ఆ పిల్లతోటి పెళ్లి చేద్దామనంటే అది సాధన అయితే లేదు. అక్క అదేమన్నా షాప్లో చీర అనుకుంటున్నావే? నీ అక్క నచ్చిందలా పట్టుకొని మీదేసుకోవడానికి. మనసుకు నచ్చాలనే. మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటా నేను. ఏమో తీరా నీతోటి ఎవడో రాలే. ఎప్పుడన్నా చేసుకో ఏమన్నా చేసుకో. అట్లా ఒరుగుతా నడుము పోతా అంది. పో. అవునా బంటి నీకు లవర్ లేదా? లేదు అషు, ఉన్నాక ఊకే ఫోన్లు మాట్లాడుకుంటా దాని చుట్టూ తిరగపోదునా నేను? అయ్యో ఏమైంది అయ్యో అనబడితివి? మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. అవునా సరే సరే. ఎట్లాంటి అమ్మాయి కావాలి? నీలాగుండి నీలాగా మంచితనం ఉంటే అయిపోతుంది. అంటే హా, ఇది ఎందుకు అట్లా అంటాడు? అగో జున్నవ్వ ఎప్పుడొచ్చినావురా? నేను అప్పుడే వచ్చిందే. ఎట్లా వచ్చినావు బిడ్డ? సురేషయ్య వడగొట్టిపోయిందా? లేదు నానమ్మ ఒక్కదాన్నే వచ్చిన. అయ్యో ఎందుకు? ఏమైంది? ఏం లేదే, అక్కడ బోర్ కొడుతుందని ఇటు వచ్చిన. ఇక తాత అన్నాడు కదా నానమ్మ పనికి పోయింది అని అన్నాడు. సరే తీయని సపడేకున్నా పడుకున్నా. ఇప్పుడే లేచి ఇట్లా కూర్చున్నా, నువ్వు వస్తున్నావు. తినొచ్చినావా లేదా బిడ్డ? తిన్నా. ఇప్పుడు ఇక్కడనే వంట చేయ నానమ్మ. బియ్యం పెట్టి ఓ 2-3 కోడిగుడ్లు అండు. ఇక్కడనే నేను ఇక్కడనే పడుకుంటా. ఏందవ్వా ఎందుకు? ఏమన్నా అయింది? ఏంది లొల్లిగిట్లా? ఏ లొల్లేం లేదే. ఊకి అక్కడనే ఉండాలా, ఇక్కడ ఉండద్దా చెప్పు. మరి పొమ్మంట పోతా. అగో బిడ్డ నేనెందుకు పోమ్మంట? గట్లెందుకు మాట్లాడుతాను? అయితే పోకుంటావనైతే నేనే వంట ఎత్తతి. సరే నేను అట్లా ఒరుగుతా. పో. ఎటు పోతివి? ఉన్నవా? ఉన్నా. ఏమైందయ్యా మనవరాలంత ఎట్లనో ఉన్నది? సురేష్ తోటి గిట్ల లొల్లి పెట్టుకున్నదా ఏంది? నాకేం తెలుసు, ఆడ ఉండబుద్ధి అయితే లేదని వచ్చేయినా తాత అని అన్నది. సరే తే బిడ్డ అని నేను తాళం తీసినా. ఇక ఊసున్నది, పన్నది, లేచింది. అదే మరి ఇప్పుడు ఇన్నే బియ్యం పెట్టు, ఇన్నే కూరండు తింటానానమ్మా అని అంటాంది. ఒకతే వచ్చినా అంటాంది. మరేమన్నా గిలగిల అయిందా ఏంది? అడిగి రావాలా మరి? అద్దుతి మళ్ళా పోయినావని తెలిస్తే తిడుతుంది. సరే సరే. ఓ 4-5 గుడ్లు తేపో, మరి కూర వండుతా. అమ్మమ్మా దా అయ్యా దా. జున్ను ఇడికి వచ్చిందా? వచ్చిందయ్యా, అప్పుడే వచ్చింది. ఎందుకు నీకు చెప్పలేదా ఏంటి? నాకు తెలియదు. నేను కోళ్ళపారం కాడికి పోయినా. ఇక మరి ఇప్పుడు ఇంటికి పోయి చూసే వరకు లేదు. మరి నాకు చెప్పకుండా వచ్చింది. ఫోన్ చేస్తేనే స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఇటుకి వచ్చిందా రాలేదా అని ఇటు వచ్చిన. అయ్యో ఏమైందయ్యా? బాంచరు లొల్లి గిట్ల పెట్టుకున్నారా ఏంది ఇద్దరు?
ఈ మధ్యలో బాగా ఎక్కువ మాట్లాడుతుంది, మాటలు ఎక్కువ వస్తున్నాయి మరి ఆమెకు. మరి నేను ఇంత మంచిగా ఉంటా అంటే కూడా నన్ను బాగా రెచ్చగొడుతుంది అమ్మమ్మ. నేను ఏమనక ముందే మస్తు సీరియస్ అవుతుంది నా మీదకి. అయ్యో మీరిద్దరు గట్ల కొట్లాడితే ఎట్లయ్యా? మంచిగా కలిసిమెలిసి ఉండాలి గాని. బాగా తిన్నదరగాక మాటలు. ఓ జున్నవ్వా, ఇగరా ఇగరా. కాదు చెప్పకుండా వస్తుందా? గోళీలు కూడా వేసుకోలేనట్టుంది, గోళీల కవర్ కూడా అన్నే వారేసింది. అసలే అట్టి మనిషి కాదు, ప్రెగ్నెంట్. ఎందుకు ఇట్లా చేస్తుందో నాకైతే అర్థమే అయితలేదు. మరి నన్ను ఏం చేస్తా అని చేస్తుందో ఇట్లా. అయ్యో కోపానికి రాకయ్యా, నిన్నేం చేస్తుంది? ఏంటిది? కాదు చెప్పకుండా చేయకుండా ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? అన్నీ నీకు చెప్పాలని రూల్ ఉన్నదా ఏమన్నా? అన్నిటికాడికి నువ్వు నాకు చెప్పే పోతున్నావా, నాకు చెప్పే ఎత్తున్నావా? ఓ బిడ్డ, బాంచను గట్ల అనద్దు కాదవ్వా. అరే నా ఇష్టం, మా ఇంటికి నేను వచ్చిన. ఇప్పుడు ఏంది వస్తే? సరే నీ ఇష్టం, నేను కాదంటలేను. నాకు ఒక మాట చెప్పాలి కదా. నేను నా పనికి నేను పోయినా, వచ్చేసరికి నువ్వు లేవు. పనోళ్ళని అడిగినా మరి తిన్నదా మధ్యాహ్నం అని అంటే తినలేదు అని అన్నది. పొద్దున టిఫిన్ చేసింది అని చెప్పారు. టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకోలేనట్టున్నావు. అక్కడ వారేసినావు, ఇక్కడికి వచ్చినావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పుస్తకం ఏదన్నా అయితే పాపకు లోపట ఎట్లా? అయితే గాని ఏమైతుంది? నాకే కదా అయ్యేది, నీకేం కాదు కదా. చూడుర్రిగా చూడుర్రు ఎట్లా మాట్లాడుతాందో. ఎందుకవ్వ బాంచను గట్ల మాట్లాడుతున్నావు? ఆలు మొగలు అన్నాక లొల్లిలు అత్తా అంటాయి పోతా అంటాయి, కానీ అన్ని అర్థం చేసుకొని సర్దుకుంటూ పోతేనే సంసారం అనేది నిలుస్తుంది. ఎందుకు చిన్నదానికి పెద్దదానికి లొల్లి? అసలు మీకు లొల్లి ఎందుకు వచ్చింది? ఏమైంది? లొల్లి ఎందుకు వచ్చిందా? అడుగుర్రి చెప్తుంది. ఏం లేదమ్మమ్మ, నేను పని మీద ఉన్నా, కడుపు నొత్తుంది అని అన్నది. అన్నాక నేను కొంచెం లేట్ వచ్చినాక అంతే. ఇక అలా సురువు చేసుకున్నది. ఇక ఏమన్నా అయితే ఎట్లుంటుంది, నువ్వు రావద్దా, చెయ్యొద్దా, నన్ను పట్టుకొని ఉండొద్దా అని. మొగోడు అన్నాక ఎన్ని పనులు ఉంటాయి, పనులు చేస్తేనే కదా ఇంట్లో ఆడవాళ్ళు అనేది మంచిగా సుఖంగా కూర్చొని తినేది. అట్లనేనా అనవ్వా? అట్లా కాదు నానమ్మ, కొంచెమన్నా పట్టింపు ఉండాలి కదనే. ఈ మధ్య అస్సలు పట్టించుకుంటూనే లేడు తెలుసా. ఆయన ఇష్టం ఉన్న కాడికి పోతుండు, ఇష్టం ఉన్న టైంకి వస్తాడు. మరి ఇంట్లో నా భార్య ప్రెగ్నెంట్ ఉన్నది, ఆమెకి ఏం చూసుకోవాలి, మరి ఎవ్వరు లేరు, వాళ్ళ అమ్మ లేదు, మా అమ్మ లేదు దగ్గర అన్నది ఉండాలి కదా. ఏమున్నా తిరుగుడు తిరుగుడు తిరుగుడు. ముందేమో అసలు నా తోకిసి పెట్టే పోయేది కాదు. ఇక ఇప్పుడు నేను పెళ్ళాన్ని అయిపోతుంది, రేపో మాపో పిల్ల పుడుతుందా? ఇక నాతోటి ఏం సంబంధం ఉంటుంది? ఆ మాటలు మాట్లాడకు నువ్వు. అయితవైతే అయ్యా, ఇక ఓగలంటే ఓలకు ఓపిక ఉండాలి. ఇక ఏదో కడుపుతో నుండి మరి రాకపాయా అని కోపానికి రావచ్చు. ఇక అదే కోపం పెంచుకుంటా పోయి శత్రుత్వం పెంచుకుంటురా. ఏదో నువ్వో ఆమో ఇంత దగ్గరికి తీసుకోవాలి గాని. నేను దగ్గరికి తీసుకుందామన్నా కూడా ఏందో ఏందో మాట్లాడుతుంది. వాళ్ళని తీసుకొస్తాంది మధ్యలకు, వీళ్ళని తీసుకొస్తాంది. ఇప్పుడు 4 రోజులు అవుతుంది నాతో చక్కగా మాట్లాడక. ఉన్నవా? ఆడోళ్ళం అన్నాక అన్నిటికీ ఓపిక ఉండాలి బిడ్డ. నేను ఏం తక్కువ చేస్తానమ్మమ్మ, మీరు చూస్తలేరా? మీరు వచ్చినా ఎవరు వచ్చినా కూడా నా ఇంట్లో వచ్చినోళ్ళు అందరు సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా తినాలని నేను అన్ని తీర్ల తెచ్చి పెడుతున్నా. అడుగుర్రి పని మనుషులకు కూడా తాపకొకటి వేసి పెట్టుర్రి. నా భార్య ప్రెగ్నెంట్ కాబట్టి అది చేయుర్రి, ఇది చేయుర్రి, ఇది కోసిర్రు, అది కోసిర్రు అని. వాళ్ళు షేపుల కానుండి, అదే ఆపిల్స్ కానుండి, దానిమ్మ పండ్ల కానుండి ఒలిసిస్తారు, కోసిస్తారు. ఈమె అట్టిగా కూర్చొని తినుడే కదా. తినడానికే మరి ఇంత బరువు అవుతుంది. ఒక్కొక్కరు ఎట్లా పని చేసుకుంటారు, ప్రెగ్నెంట్ తోటి ఉన్నా కూడా మొగనికి చదువుతారు, ఇంట్లో చదువుకుంటారు, ఉంటారు. నేను అట్లగిట్లా ఏమైనా చేసిందా? నా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు సుఖమే అని తెలుసు కదా. నువ్వు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు ఏదైనా పని చేసినావా? నేను చేపించిన్నా? నా ప్రేమ నీకు అర్థమైతలేదు అసలు. నేనేమన్నా నేను వచ్చినాక పెట్టుకున్నావా ఏమన్నా పని మనుషుల్ని? వాళ్ళు ఎప్పటి నుండో ఉన్నారు, ఏమో నా కోసమే పెట్టినట్టు మాట్లాడబడుతుంది. ఆగరాదు జున్నవ్వా. ఆగది. ఇప్పుడు బాగా అలసిచ్చినా కదా, అందుకే నోరు పెట్టుకొని మీద కొడుతుంది. ఇప్పుడు నా మీదకి అంత సీరియస్ ఎందుకు అవుతున్నావు? నేను నిన్నేమన్నా అంటున్నానా? నీ జోలికి వచ్చినా? నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా, నువ్వెందుకు వచ్చినా వీడికి? అంటే నేను రావద్దా? అచ్చుడే బిడ్డ, ఇద్దరు అచ్చుడే. నీకు నేను అమ్మమ్మను, దానికి నేను నానమ్మను. ఇద్దరు అచ్చుడే ఉంటుంది, పోవుడే ఉంటుంది. లొల్లు ఎందుకు, కోపాలు ఎందుకు సురేష్ అయ్యా? కూసుందురా ఇగరా. ఇప్పుడు అత్తున్నావా లేదా ఇంటికి నాతోటి నువ్వు? నేను రానిప్పుడు. తానదేవు బిడ్డ కోపంగా ఉన్నాడు. రావు కదా, ఇక్కడనే ఉంటావు కదా. అయితే ఉండు, ఎన్ని రోజులు ఉంటావు మరి? నేను ఇప్పుడు రాను అని చెప్పినా, మొత్తానికి రాను, ఈయన్నే ఉంటా అని అంటలేను. నీకేం సంద అయితలేదా మరి నేను అక్కడ ఉంటే? ఉంటపో మరి ఈయన్నే. మాటలేందే బాగా మాట్లాడుతున్నావు? నాకేం సంద అయితలేదు అంటున్నావు?
ఆగయ్య జర బాంచన్నయ్య కాలు మొక్కుతా నమ్మకం చూసి ఆగు. నా బాధ నువ్వు టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు తెచ్చుకోలేదు తినలేదు అని నీ గురించి నేను కాళ్ళకు చెప్పులు కూడా ఇప్పకుండా కాళ్ళు కూడా కడగకుండా ఉరికొచ్చిన ఇటే అర్థమవుతుందా? నడు నడు చక్కగా వచ్చి తిని టాబ్లెట్లు వేసుకుందు నడు. నువ్వు ఈ ప్రెగ్నెంట్ టైంలో మొండేశాలు వేయకు. ఏం కాదు ఒక రోజు వేసుకోపోతే. అరే రామా ఎందుకే నన్ను ఇంకా పిచ్చోని ఎత్తావు నువ్వు? నేనేం చేస్తలేను, నువ్వైతున్నావు. ఇప్పుడు నువ్వు నాతో నస్తావా రావా? కారు తీసుకొని వచ్చిన నడువు పోదాం. నేను ఇప్పుడు రాను, నాకు రావాలని లేదు. ఇవాళ ఇక్కడనే ఉంటా, రేపు గిట్లా వస్తా. టాబ్లెట్స్ వేసుకోవా? వేసుకోను. ఛీ, నీ అమ్మ జీవితం. అయ్యా ఆగు జరా. అది గట్ల ఎత్తాంది ఇక చూడు అమ్మమ్మ నేనేమనక ముందే. ఇగో అయ్యా ఇయ్యల్లా ఒక్కరోజు ఉంటదట, ఉండని ఈయన్నే ఉండండి. రేపు పొద్దుగాల నేనే ఆమెను తీసుకొచ్చి వడగొడతా గాని ఆ గోళీలు అవేంటివో నాకు ఇద్దుపా, నేను పట్టుకొత్తా. అప్పా జర బాంచలు కోపం వచ్చి మీరు కొట్లాడుకుంటారే మా పానం అంత తలుక్కుమంటాంది. సురేష్ అయ్యా కోపం తగ్గించుకోవాలి బిడ్డ. అయితే అది కడుపుతోటి ఉన్నది గట్నే అంటది, గట్నే ఊరుకుంటది, మళ్ళీ అదే మంచిగా అవుతుంది. కానీ ఇవాళ ఒక్కరోజు ఇటు ఉంటా అంటుంది కదా, ఉండనీతి. రేపు పొద్దుగాల తాత నేను పనికేటప్పుడు తాత జున్నుని తీసుకొచ్చాడు వడగొడతాడు. కానీ ఆ గోళీలేంటో తాత కీపో. తాత జున్నవ్వా నీకేమన్నా పిసలేసిందా? గంత మంచిగా ఉండేటోన్ని అంత పిచ్చి లేపుతాన్నావు. అడిగా నన్ను పట్టించుకోకపోతే నా కోపం రాదా అనే? అరే మొగోళ్ళు అన్నాక గట్నే ఉంటారు బిడ్డ, ఎందుకు పట్టించుకోందే నీకు అన్ని రకాలు తెచ్చి పెడతాండు, నేను టైంకి హాస్పిటల్ తీసుకుపోతాండు, టైంకు తినమంటాండు, చేస్తాండు. ఆయన పని ఆయన చేసుకోపోతే ఎట్లా చెప్పు? మీ అయ్యనే అని అట్టి ఉంటే నడుతుందా? ఏదన్నా పని చూసుకో ఏదైనా చేసుకో అంటేనే ఆయన కోళ్ళ పరం కట్టి అవట్టే దాదోటి ఇదోటి పెడతా అని అనబట్టే. ఏమో లే నానమ్మ, ఆయన ఏం మారిండని నాకు బాగా అనిపిస్తుంది. ఎవ్వరు మారుతారు, ఎందుకు మారుతాడు? నువ్వు భలే ఎత్తావు. ఆయనకు గంత పిసలేసి ఉర్రబట్టే పుష్కన ఎట్లుంటుంది చెప్పు? ఏం కాత్తయ్యే, నువ్వు చెప్తే నువ్వు వినవు. రేపు పోదామా? ఇక రాకపోతే తప్పుతుందా? పిల్లలు వద్దు, ఇంకా పిల్లలు అత్తే ఆ పంచాయతీని చూడరా? పెద్దదానికి అన్ని అర్థమవుతున్నాయి. నువ్వు వాళ్ళని స్కూల్కు పంపు, ఇద్దరమే పోదాం. అదే కానీ చూసేటోళ్ళు ఏమనుకుంటారు? పండుగ అని అన్నారు, ఇద్దరు పెళ్ళమ్మొకడే పోయినరు అని అనుకోరా? ఏమన్నా అనుకోని కానీ పిల్లలు అయితే వద్దు. పొద్దుగాల పోదాం, సాయంత్రం వరకు వద్దాం వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసరికి. అయ్యో మరి బండి లేదు కదా, బండి ఖరాబ్ అయింది కదా, ఎవరు నన్ను అడగరాదు? బండి ఎవరిత్తరే? అడుగుతుంది మరి. లతకు స్కూటీ ఉన్నది, మరి అదే అడగల్లా? అడుగు. సరే తీ మరి అడిగేస్తా, పోయి ఒక అడుగు. ఫోన్ చేయరాదు? అయ్యా అటే ఓ పని ఉన్నది, అటే పోతున్నా గట్టి స్టాల్ కాడికి. అడిగి పోయి అటే పోయి అడిగి వస్తా. సరే పో. అవునే బాపు, నీ ఒక్కోనికి అంత పెద్ద లొట్టి చెప్పుకుంటేవేమే? అయ్యో బిడ్డ మీరు తాగుతారని నేను చెప్పు తిని, మీరేమో తాగుతలేరు. అబ్బో అది ఎట్లుందా, అంత రోతున్నది. గట్టి కళ్ళే, ఈ కళ్ళు మీరేం తాగుతారు గాని అది అంత వస్తా అదే బాపు నీకు? వాళ్ళకన్నా చెప్పు బిడ్డ, మరి అత్తరు వాళ్ళు ఎంత తాగుతారు? కాదు నువ్వు నీ మందమని 100 రూపాయలు చెప్పుకోవా? నేను 100దే చెప్పిన, ఆడుకి ఇంత పెద్ద లొట్టి పట్టుకొచ్చిండు, వాడింత తాగినట్టున్నాడు. ఆ గంగడు ఇక ఈడ పట్టుకొని వచ్చి ఇంటికాడ పెట్టిపోయిండు. నేను చూసే వరకు ఇంత పెద్ద లొట్టున్నది. ఏంద్రా అని అంటే తాగుతాగనుకుంటే వీక్తాడు. అయితే నువ్వు తాగే కాడికి తాగు, ఎవరికేంది చెప్పేది? అగో ఏం చెప్తారు? అయ్యో రాజు ఏం లేదు, ఇగో మా నాన్న కళ్ళు చెప్పుకున్నాడు, ఇక తాగుతాండు, మేము అందరం కూర్చున్నాం బయట. ఆహా బాపు కళ్ళు చెప్పుకున్నావే? రోజు బాగా పని అయితే లేదా రాజు, అందుకే నేనే చెప్పుకోమన్నా గానీ 100 రూపాయలు చెప్పుకోయే బాపు అంట. వాడు గంత పెద్ద లొట్టి పెట్టిపోయిందట ఈడ. అవుదు రావయ్యా 2 గ్లాసులు. నీకు బాగున్నట్టుంది పిల్లగా, అందుకే మా ఇంటి మొక్కే వచ్చినావు. ఏం పనికి వచ్చినావు? ఏం లేదు, నేను రేపు ఊరికి పోతున్నా. అయితే లతది స్కూటీ అడుగుదామని వచ్చిన. బండి నాది ఖరాబ్ అయింది అయితే. అవునా రాజు, తీసుకపోదు కూసో పిల్లగా, ఓ కళ్ళు గ్లాసు తాగుదువు. అయ్యే బాపు రాజుకో గ్లాసు. పోతా, తాగుమంటే తాగుతలేరు. గింత గట్టిగా ఉన్నది కళ్ళు, గీళ్ళు ఏం తాగుతారే? ఆల్రెడీ గింత టేస్ట్ చూసినాం రాజు, చూసే వరకు అంత ఘోరంగా ఉన్నది తెలుసా బాబు. ఇది గిట్ల మేము 2 గ్లాసులు తాగిన వరకు ఈయనవాడు అవుతుంది. బాగా గట్టిగా ఉన్నది గాని మా బాపు మమ్మల్ని తిడతాడు మీరు తాగుతారని చెప్పినా అని. గంత గట్టిది మేము తాగుతామా అనే?
బాపుకేం ఏర్పడుతుంది బిడ్డ? ఆ అంటే ఏమన్నట్టే గిన్ని రోజులైతాంది నేను ఎప్పుడన్నా కళ్ళు తాగుతా కూర తెప్పిర్రు అన్ననానే. ఈ మధ్యలో బాగా పని అవుతుంది పెయ్యంత అలసిపోయినట్టు అవుతుందని బిడ్డతోటి అంటే బిడ్డ పైసలు ఇచ్చింది తెప్పించుకున్నా. అయ్యో ఇప్పుడు అమ్మేమంటాందే? తాగు తాగు. తాగుడు ఊగుడు. మళ్ళీ ఎప్పుడు వస్తావో ఈ పిల్లగా అత్తగారింటికి వెయ్యి. అత్తమ్మ రేపు అచ్చుడే పొద్దున పోయి సాయంత్రం అత్త, మళ్ళా ఎల్లుండి పత్తేరా అత్తం ఇద్దరం. అదే కదే మరి రావాలే. మా పత్తెరుడు అయిపోయేదాకా ఎటు ఒప్పుకోకుర్రి ఎటు పోకుర్రి, మాకే రార్రి. మీకే అత్తం. అవో ఫోన్ వస్తున్నట్టున్నది నీది. హలో హలో రాజన్న ఏడున్నవే? నేను ఇప్పుడే లాతోళ్ళింటికి వచ్చినా. ఏం చేస్తానవా రాజన్న? కళ్ళు పోదాం రాలేవే? ఓర్ని గీ రాత్రి మనకెవడు పోతాడే కళ్ళు? నాకంత పిచ్చిలేస్తాంది తాగాలనిపిస్తుంది. అవునా మరి ఓ లతోళ్ళింటికి రా, అలా బాపు చెప్పుకున్నాడట కళ్ళు ఈడ ఉన్నదిరా, నీకో 2 గ్లాసులు దొరుకుతుందా? ఇప్పుడు రాత్రి ఎవరు పోయారుదా, అంత అది ఘోరంగా ఉంటుంది మళ్ళా. అవునానే అబ్బా ఉంచే జరా, నాకు అంత పిచ్చిలేస్తాంది, ఆ దావుతానన్న మైండ్ రిఫ్రెష్ అవుతుంది. సరే సరే జల్దిరా. ఎవలాళ్ళు? ఆ సురేష్ లత ఎందుకో అంత పిచ్చిలేస్తాంది కళ్ళు పోదందా అని ఫోన్ చేసిండు. ఆయన మొన్నటి నుండి అంతా డల్లు ఉంటాండు. మరి జున్నుకు ఆయనకి ఏమైనా లొల్లిలు అవుతున్నాయా ఎట్లనా తెలియదు కానీ ఇప్పుడు కళ్ళు పోదందా అని అంటే ఏడ దొరుకుతుంది. అందుకే ఇగో ఇడు ఉన్నది 2 గ్లాసులు అంతా తాగుదు దాని పిలుస్తానా. ఇక నాకు జాలయ్యా అలా 4 గ్లాసులు దాకుంటది. ఇక మీరిద్దరే తాగుర్రి. కళ్ళు కళ్ళు అని ఓ ఒర్రేదోరినవు, ఇక జాలైందా? సాలే ఇక. ఎందుకు మరి అట్లెందుకుంటాడు సురేష్? నీకేం చెప్పలే? ఏం చెప్పలేదు లత. ఎవరి ప్రాబ్లంలో వాళ్ళకుంటాయి, రాని తీయి, పాపం తాగుతాడు. అవో వచ్చినవానయ్యా, దా దా. ఈ అవ్వ మా ఆయన కళ్ళు ఎప్పుడేవో కానీ అందరూ కరెక్ట్ టైంకి వస్తారు, మంచిగా ఓడిచేటట్టు రార్రి. రా సురేష్ కూసో. ఆయనకు పోయే బాపు. ఇగో తాగు. ఏమైంది సురేష్? ఈ టైంలో నీకెందుకు తాగాలనిపించింది? మనసు మంచిగా లేదు లతక్క, ఎందుకో తాగాలని అనిపించింది. అవునా, ఏమైంది? ఏం లేదు, అంతా పిసలెత్తందిగా. గట్ల పిసలు ఎప్పుకుంటే ఎట్లనయ్యా? ఓర్ని అవ గిప్పుడే గిట్ల అయితే మీరు మా దాకా అచ్చరట్లేరు కదా. ఏదంతే ఉంటది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్, కానీ చూస్తే మీదికి మంచిగా ఉంటాం కానీ లోపల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఆకలి అవుతుంది, అన్నమే దూపాయే. తినిపోర్రే అమ్మ. సరే పా ఎత్తా. ఏమైంది సురేష్? ఎందుకంత బాధపడుతున్నావు? జున్నుకు నీకేమన్నా లొల్లి అవుతాన్నాయా ఏంది? ఇక అస్సలు చెప్పిన మాట ఇంటలేదు, గోళీలు చక్కగా వేసుకుంటలేదు, అన్నం చక్కగా తింటలేదు. ఇక నా పని ఏం చేసుకుంటా అంటే నువ్వు నన్ను పట్టించుకుంటలేవని లొల్లి లతక్క 4 రోజుల సుంది నాతో మాట్లాడతలేదు. అయ్యో అవునా? అవును, ఇక ఏం చేయాలి? నేను ఇలా కోలపారం కాడికి నేను పోయినా, ఇక లాస్ట్ పని ఉన్నదల్లా ఇక వర్కర్లు వచ్చిర్రు, వాళ్ళు చేస్తా అంటూ ఉండకపోతే వాళ్ళు చేస్తలేరని నేను ఇలా పొద్దంతానే ఉన్నా. వచ్చేసరికి లేనే లేదు. మళ్ళా వాళ్ళ నానమ్మోళ్ళ ఇంటికి పోయేసరికి ఉన్నది ఇక లొల్లి. నేను రానియల్లా, నేను ఇన్నే ఉంటా ననుడు, గోళీలు చక్కగా వేసుకుని లేదు. ఈ టైంలోకి ఇట్లా చేస్తే ఎట్లుంటుంది ఎప్పులా తక్క? నువ్వే చీటికి మాటికి లొల్లి పెట్టుకుంటే ఎట్లా పాడవుతుంది? మంచిగా కలిసి ఉండాలి కానీ. ఏమైంది జున్ను గట్ల ఎత్తాంది అసలు? ఏమోలా తక్క, నాకు అర్థమైతలేదు. నాకు అంత మెంటల్ ఎత్తాంది. ఇక ఎర్రమందు బీర్లు తాగుదామన్నంత బీపీలు ఎత్తాంది. కానీ నేను దాని మీద ఒట్టేసిన తాగా అని. అందుకే ఇక ఇప్పుడు పిచ్చిలేసి ఇక ఇది తాగుతా అని ఫోన్ చేసిన రాజన్నకు. అవ్వా నా అదృష్టం షాతు దొరికింది. ఓ 2-3 గ్లాసులు తాగుతానన్న మనసు కొంచెం కుదుట పడి కన్నంటుకుంటుంది కావచ్చు అని. 3 రోజుల నాకు నిద్రే ఉంటలేదు. అయితే అన్ని పట్టించుకోవద్దు. ఇక భార్య భర్తలు అన్నాక లొల్లిలు కావా చెయ్యయ్యా, నువ్వు అట్లా పిచ్చి లేపుకోకు. అవును సురేషు, ఎందుకంత పిచ్చి లేపుకునుడు? ఇక అంతే ఉంటదే రాజన్న. నీ అవ్వ పెళ్లి చేసుకోకమందన్నా ఇంత తృప్తిగా ఉన్నావు, ఇప్పుడు అంత మంచిగా చూసుకుంటా అంటే కూడా నాకేం పెడతాన్నావు, ఏం చేస్తున్నావు, నన్ను ఏం చూస్తున్నావు అని అంటాంది. ఒక్కొక్కరు బయట ఎట్లా కష్టపడతారు, ఎట్లుంటారు. అయితే సురేష్ ఆమెనే మంచిగా మారి మాట్లాడుతుంది. ఈ ప్రెగ్నెంట్ ఉండే మరి నన్ను చూస్తలేడని కోపం రావచ్చు. అదంతా ఏం బాధ పెట్టుకోకు, ఆమెనే మామూలు మనిషి అయింది కదా, అవుతుంది కానీ. ఈ లతక్కరేమో అందరి గురించి సంజాయించి మంచిగా చెప్తుంది, కానీ లతక్క గురించే వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఇప్పుడు జున్నుని గురించి ఇట్లా మాట్లాడిందని చెప్తే లతక్క మనసు ఎంత బాధపడుతుంది. ఇక ఆ మాటలు చెప్పొద్దు కానీ ఇక అంతే. తాగురి ఇక నాకైతే మస్తు నిద్ర వస్తుంది. ఇక వండుకోవాలి, మళ్ళీ రేపు చేనుకోవాలి. సరే సరే లత, ఇక రేపైతే మేము రాము, ఎల్లుండి అయితే అత్తం ఇద్దరం. సరే, మీరు మా
మాట్లాడుర్రే, నేను మళ్ళొస్తా. సరే సరే పో. ఇగో పెళ్ళి వేసుకున్నాక పిల్లలతోటి గివ్వే బాధలుంటాయి సురేషు. కానీ ఇక మనం పట్టించుకోవద్దు అంతే. నువ్వు నాకు ఎట్లా ధైర్యం చెప్పినావు, నేను కూడా నీకు అట్లనే ధైర్యం చెప్తున్నా అనుకో. సరే సరే రాజన్న. సో దోస్తులు చూసిర్రా మరి వీడియో. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మా భార్యది పంచాయతీ ఏమవుతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.